అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 13వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007064002. కన్యా రాశి వారు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. పట్టుదలతో పని చేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశం ఉంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగిన వృత్తి వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. శుభ ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. అదేవిధంగా చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ సర్దుకుంటాయి. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడడం. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది. మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందనం. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందనం. ఉద్యోగమున వివాదాలు సద్దుమణిగినం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలను ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందనం. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి. గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఓర్పుతో వ్యవహరిస్తారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రమ తగ్గుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. అదేవిధంగా మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించిన విషయాలలో తలదూర్చవద్దు. తోటివారి సూచనలను పాటించడం చాలా మంచిది. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయడం
చేయటం చాలా మంచిది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు జరిగిన, వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఏర్పడడం దైవబలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో విజయసిద్ధి ఏర్పడుతుంది. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు స్థిరచిత్తంతో పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.